డీటెయిల్స్ చూస్తే గుజరాత్లోని వన్యప్రాణుల రక్షణ పునరావాసం సంరక్షణ కేంద్రం వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న పలు జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు. వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఐసీయూలతో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. వైల్డ్ లైఫ్, అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్తో పాటు పలు విభాగాలను కూడా పరిశీలించారు. ఆసియాటిక్ సింహానికి ఎంఆర్ఐ చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం దృశ్యాలను మోదీ చూశారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల లాంటి వివిధ జాతులతో సరదాగా గడిపారు. అంతేకాదు వాటికి పాలు పట్టించడం కూడా మోదీ చేశారు. వంతార కేంద్రంలో రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాల్లో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, మొసళ్ళు, ఏనుగులు, పెద్దపాములు మొదలైన జంతువులను మోదీ వీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2000 కంటే ఎక్కువ జాతులు రక్షించబడిన అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.